ఫార్ములా ఈ కార్ రేసుపై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ ఏర్పాటైంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ దర్యాప్తు బృందం పనిచేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. ఎస్ఎక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాలపై ఏసీబీ పరిశీలించనుంది. ఈ కేసులో కేటీఆర్ A1గా పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3గా చేర్చింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ అయితే ఏర్పాటైంది. దీనికేమో DSP స్థాయి అధికార నేతృత్వం వహిస్తున్నారు. వివరాలేంటి? అయితే నిన్న ఏసీబీ అధికారులు ఇటు ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి అంశాలపై ఇటు కేటీఆర్ తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఏర్పాటు కూడా జరిగింది. అంటే ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మాత్రం అసలు ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, దీనికి అనుమతి ఎవరు ఇచ్చారనే అంశాలపై కూడా ఇటు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. అయితే అప్పటి పురపాలక శాఖ దాంతో పాటు మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు A2గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని కూడా A3గా కూడా ఏసీబీ అధికారులు కూడా చేర్చినటువంటి పరిస్థితి అనుకుంది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఎటువంటి ఆరోపణలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, కావాలని చెప్పి వారిపై కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. కేవలం రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే ఈ యొక్క కార్ రేసింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ లో తాను ఏ తప్పు కూడా చేయలేదని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకే ఈ యొక్క రేసింగ్ కూడా నిర్వహించామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం కూడా చేయడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ కి 100 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో GHMCకి ప్రచారం, దాంతో పాటు ఆదాయం సమర్పించినట్టు కూడా ఇటు కేటీఆర్ కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి మొత్తానికి కేటీఆర్ కూడా ఈ అంశాలపై కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ కి ఇటు ఏసీబీ అధికారులు నోటీస్ కూడా జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నోటీస్ జారీ చేసిన తర్వాత కేటీఆర్ కి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ కి విచారణకు రావాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎస్ఎక్స్ కంపెనీతో ఎటువంటి ఒప్పందాలు జరిగాయి అనే దాని మీద కేటీఆర్ ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే మాత్రం గతంలో ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో గతంలో కొంతమంది నేతలు కూడా రావడం జరిగింది. అంటే ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో దీనికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆ నిధులు ఎవరికి కేటాయించాలని సంబంధించినటువంటి అంశాలు, డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాలు, ఎవరెవరు హస్తం ఉన్న అంశాలు కూడా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. అంటే ఎవరెవరు అనుమతికి సంబంధించిన విషయాలపైన వారు పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏసీబీ అధికారులు చేసేటువంటి విచారణ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి విడివిడిగా ముగ్గురిని కూడా పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. A1, A2, A3 ఈ ముగ్గురిని కూడా పిలిపించి విడివిడిగా వీరిని విచారణ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు ఇటు వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం ఎంతవరకు ఇవి దీనికి సంబంధించిన నిధులు గోల్మాల్ అయ్యాయి, ఇవి ఎవరికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్లకి వెళ్ళాయి, దీనికి ఎవరు అనుమతించారనేది కూడా పూర్తి స్థాయిలో డేటాను కూడా ఏసీబీ అధికారి ఇన్వెస్టిగేషన్ ద్వారా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇక దీని మీద బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? వారి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి కేటీఆర్ మాత్రమే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మొదటి నుంచి చెప్తున్నారు కేటీఆర్ ని ఏ విధంగా అయినా కూడా జైలుకి పంపించేటువంటి దిశగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ తో పాటు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాలపైన కూడా స్పందించడం జరిగింది. చూడాల్సి ఉంటుంది ఈ ఫార్ములా సంబంధించినటువంటి కేసు ఎటువైపు దారితీస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్న తర్వాతనే ఈ కేసుని పుటప్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.